ఎస్సీ వర్గీకరణ కోసం దాదాపు 30 సంవత్సరాలు అలుపెరగని పోరాటం చేస్తున్నామని ఏపీ ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు దాసరి సువర్ణరాజు తెలిపారు. ఈ పోరాటం ఫలితంగానే ఆగస్టు 1వ తేదీన సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా తీర్పు వచ్చిందన్నారు. ఈ పోరాటంలో 17 మంది మాదిగ బిడ్డలు ప్రాణత్యాగాలు చేశారని గుర్తు చేశారు. సుప్రీంకోర్టు తీర్పు పట్ల హర్షం వ్యక్తం చేశారు. తీర్పును ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ప్రభుత్వాలు వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఎస్సీ వర్గీకరణ కోసం దాదాపు 30 సంవత్సరాలుగా అలుపరిగినటువంటి పోరాటం చేస్తూ ఉన్నాం. ఆ పోరాటానికి ఆగస్టు 1వ తేదీన సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పుని మేమందరం స్వాగతిస్తూ ఉన్నాం. సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ప్రకారం ఏ రాష్ట్రాల్లో అయితే వర్గీకరణ సమస్య ఉందో ఆ సమస్యను పరిష్కారం చేసుకున్న హక్కుని రాష్ట్ర ప్రభుత్వాలు కేటాయించినటువంటి సుప్రీంకోర్టు తీర్పుకి మేము అభినందనలు తెలియజేస్తూ, తొందరగా వెంటనే ఎస్సీ వర్గీకరణ పట్ల చంద్రబాబు నాయుడు గారు కూడా వర్గీకరణ చేసి రేపు ప్రభుత్వం నియమిస్తున్నటువంటి ఉద్యోగాల్లో మాదిగలు కూడా అవకాశాలు కల్పించే విధంగా చంద్రబాబు నాయుడు తొందరగా వర్గీకరణ చేయాలి. అదేవిధంగా 30 ఏళ్ల సుదీర్ఘ పోరాటంలో 15 మందికి పైగా మాదిగ బిడ్డలు ప్రాణత్యాగాలు చేశారు. వందలాది మంది ధర్నాలు, రాస్తారోకాలు, అనేక రకాలుగా దాదాపు 15-20 ఏళ్ళుగా జైలుకి వెళ్తూ జైలులో మగ్గినటువంటి చరిత్ర కలిగినటువంటి దండోరా ఉద్యమం గల్లీలో మొదలై నేడు ఢిల్లీ ప్రభుత్వాలను సైతం మాదిగల వైపు చూసే విధంగా చేసినటువంటి పోరాటం దండోరా పోరాటం.